శ్రీకృష్ణుడికి గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడు భార్య కృష్ణుడిని కలవడానికి వెళ్ళమని చెప్పి దారిలో తినడానికి అటుకులను అరువుగా తెచ్చి ఇస్తుంది. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు రుక్మిణీదేవితో కలిపి భోజనం చేస్తూ ఉంటాడు. సుధాముడిని చూడగానే ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చి హత్తుకుని నీళ్లతో సుధాముడి పాదాలను కడిగి చాలా సేపు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కృష్ణుడు, నా కోసం ఏం తెచ్చావు మిత్రమా, నీ భార్య నా కోసం ఏదో మంచి పలహారం కట్టినట్టు ఉంది అని అంటాడు. కానీ కృష్ణుడు రాజభోగం చూశాక ఈ అటుకుల్ని ఇవ్వడానికి సుధాముడు సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ విషయం గ్రహించిన కృష్ణుడు సుధాముడి దగ్గర ఆ సంచి తీసుకుని అందులో ఉన్న అటుకులను తిని, ఇంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావేమి అని చెప్పి సుధాముడికి సిరి సంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు. అంతలో వీళ్ళ దగ్గరికి రుక్మిణీదేవి వచ్చి, కృష్ణ, నువ్వు తిన్న అటుకులకి సుధాముడికి ఈ జన్మలో సిరి సంపదలను ఇచ్చావు. కానీ మీ స్నేహం చూశాక సుధాముడు ఎన్ని జన్మలెత్తినా నేను లక్ష్మీ స్వరూపంలో అతనితోనే కొలువై ఉంటాను అని చెప్తుంది. ఎందుకంటే రుక్మిణీదేవి లక్ష్మీదేవి అవతారం కాబట్టి. అందరూ చెప్పండి, జై లక్ష్మీదేవికి.